జనసేన మీద ఇప్పటిదాకా విమర్శలు ఉన్నాయి. పార్టీని అభివృద్ధి చేయడం లేదని, అన్ని స్థాయిలలో పార్టీ బాధ్యతలను నియమించడం లేదని అంటూ వచ్చారు. సంస్థాగతంగా పార్టీని ఎందుకు బలోపేతం చేయడం లేదు అని కూడా అంటున్న వారు ఉన్నారు. జనసేన పెట్టి పుష్కర కాలం గడిచింది కదా, పార్టీని ఇప్పటిదాకా పటిష్టం చేయాలి కదా అని కూడా నిందించేవారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ విమర్శలకు అన్నిటికీ చెక్ పెట్టబోతుంది. పవన్ చాలా సీరియస్ గానే సంస్థాగతమైన వ్యవహారాల విషయంలో ఉన్నారు. టాప్ టు బాటం జనసేనను గట్టిగా నిలబెట్టాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు భారీ స్థాయిలో కసరత్తు సాగుతుంది. జనసేన మిగిలిన పార్టీలకు భిన్నంగా ఈ విషయంలో వ్యవహరిస్తుంది అని చెప్పాలి. ఒక విధంగా ప్రజాస్వామ్యయుతంగా కొత్త పద్ధతిలో తన పార్టీ బాధ్యతలను నియమిస్తుంది. మొత్తం 28 జిల్లాలకు సంబంధించి పార్టీ సీనియర్లతో కమిటీలు వేసి మరి అక్కడి నుంచి ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, అలాగే ప్రతి పంచాయతీ ఇలా అన్ని స్థాయిలలో పార్టీ కోసం పనిచేసేందుకు ఆసక్తి, అనుభవం, సమర్థత ఉన్నవారు వాలంటీర్లుగా తమ అర్హతలతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వాటిని ఈ నెల 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించే కార్యక్రమం ముమ్మరం చేసుకున్నారు. ఈ రకంగా ఓపెన్ గా పిలిచిన పార్టీ నియామకాల కోసం పెద్ద ఎత్తున జనసేన నుంచి స్పందన లభించింది. అన్ని చోట్ల నుంచి వెల్లువల దరఖాస్తులు వచ్చి చేరాయి. ఇక ఏపీలో అన్ని జిల్లాల నుంచి మొత్తం 7 రోజుల పాటు ఈ విధంగా పార్టీ నియామకాలకు సంబంధించి ఆహ్వానించిన దానికి ఏకంగా 35,000 దాటి దరఖాస్తులు వచ్చాయని జనసేన కేంద్ర కార్యాలయం తెలిపింది. వీటిని 2 వారాల పాటు స్క్రూటినీ చేసి పూర్తి స్థాయిలో అన్ని పరిశీలించి సమర్థులు అయిన వారిని ఆయా చోట్లకు బాధ్యులుగా ఎంపిక చేయాలని జనసేన అధినాయకత్వం నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీలోగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుందని కూడా పార్టీ పేర్కొంది. ఇక ఈ మొత్తం పార్టీ పదవులు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా నియామకాలు ఉంటాయని పార్టీ స్పష్టం చేసింది. అంతేకాదు ఆగస్టు 15 నాటికి ప్రతి పల్లెలోనూ జనసేన నుంచి కొత్తగా నియమితులు అయిన పార్టీ బాధ్యులే జెండా ఎగరేయబోతున్నారు అని పేర్కొంది. దాంతో జనసేనలో కొత్త కళ కనిపించబోతుంది అని అంటున్నారు. ఇక పార్టీ సంస్థాగతంగా ఇంత ధీటుగా నియామకాలు జరిపిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఎన్నికలు స్థానిక సంస్థలు. కొత్తగా పార్టీ పగ్గాలు అందుకుంటున్న వారికి ఇది తొలి పరీక్ష అన్నమాట. వాటిలో అంతా పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని అధినాయకత్వం కోరుకుంటుంది. ఆ తర్వాత 2029 టార్గెట్ గా జనసేన మరింతగా గ్రౌండ్ లెవెల్లో పాతుకొని పోవడానికి తగిన యాక్షన్ ప్లాన్ ని కూడా రెడీ చేసింది అని అంటున్నారు.